రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చి సిటీలో ఎవరికి ఏ అవసరమైనా, రాజమండ్రి సిటీలో ఎవరికి ఏ అవసరమైనా అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా పలికే వ్యక్తి ఆదిరెడ్డి వాసు ఫ్యామిలీ. అలాగే కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య ముగ్గురు కూడా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు, దాంతోపాటుగా చదువుకున్న వ్యక్తులు, ఎవరికి ఏ అవసరానికి ఎలా స్పందించాలో తెలిసిన వ్యక్తులు. ఈసారి కూటమి అభ్యర్థిగా రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి సిటీ పరిస్థితి ఏంటి, అసలు కూటమి పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. కంగ్రాచులేషన్స్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అవకాశం ఇచ్చారు కూటమి నుంచి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి సిటీ పరిస్థితి ఎట్లా ఉంది సార్? తెలుగుదేశం జనసేన కలయిక అన్నది చాలా మాకు మంచి మైలేజ్ కల్పించింది. ఇప్పుడు బీజేపీ కలయికతోటి అది ఇంకా డబుల్ ఇంజన్ వెహికల్ కింద వెళ్తూ ఉంది. చాలా బాగుంది, వన్ సైడెడ్గా కనబడతా ఉంది. నిన్ననే మా నామినేషన్ కూడా అవ్వడం జరిగింది. మా ఊహకే అందని విధంగా మేము ఒక 10,000 to 15,000 అనుకున్నాం నామినేషన్ అనగా. జనరల్గా నామినేషన్ అంటే 5,000 అలా జరుగుతుంది. మేము 10,000 to 15,000 బలమైన నియోజకవర్గంగా 15,000 అబౌవ్, క్లోజ్ అబౌట్ 20,000 రావడం అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే సమయంలోనే ముఖ్యమంత్రి గారి పర్యటన జరగడం, ఆయన పర్యటనకి గట్టిగా ఉంటే 200-300 నుంచి ఏ సెంటర్కి లేకపోవడం, ఇలా జరిగేసరికి మాకు చాలా విజిబుల్గా కనబడతా ఉంది. ప్రజలైతే ఈ పార్టీని స్వాగతిస్తూ ఉన్నారు, వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే వైసీపీ గవర్నమెంట్లో ఈ 4.5 సంవత్సరాల్లో సిటీకి జరిగిన అన్యాయం అంటే ఏం చెప్తారు? సిటీకి జరిగిన అన్యాయం అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ పరంగా రాజమండ్రి అన్నది సెల్ఫ్ సస్టైనబుల్. మాకు వస్తున్న ట్యాక్సెస్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఏదైతే 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ వస్తున్న నిధులతో మా డెవలప్మెంట్ మాకు జరిగిపోతుంది. స్పెషల్ గ్రాంట్ అన్నది తెస్తూ ఉండాలి, అది అప్పుడున్న ప్రభుత్వం యొక్క బాధ్యత. గత ప్రభుత్వంలో టీడీపీలో అమృత్ స్కీమ్ తెచ్చాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మేజర్ డ్రైన్ అది. అమృత్ కింద మేము మేజర్ డ్రైన్స్ చేసుకొని బ్రిటిష్ నాటి డ్రైనేజ్ వ్యవస్థను అంతా ప్రక్షాళన చేసుకొని నగరం ఒక అవసరాలు రీత్యా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోవాలి. అమృత్లో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉంటుంది, కార్పొరేషన్ మ్యాచింగ్ కూడా ఉంటుంది. ఇది మేము ఆల్మోస్ట్ 2.5 years ఆల్మోస్ట్ ఒక 70% కంప్లీట్ చేస్తున్నాం. ₹1 అంటే రూపాయి స్పెషల్ గ్రాంట్ తేలేపేరు స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఏదైతే కార్పొరేషన్లోని స్వతహాగా వచ్చే నిధులతోటే కాలయాపన చేసి చేయవలసిన పనులు మానేసి అనవసరమైన వాటికి ఎక్కువ ఆ అమౌంట్ని కేటాయించి ఈరోజు నగరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉండే నగరం, ఆరోగ్యకరంగా ఉండే నగరాన్ని ఈరోజు వ్యాధులు వ్యాపించే నగరం కింద తయారు చేసేసారు. ఇది క్షమించడానికి నేరం. చాలా తప్పు చేశారు వైసీపీ వాళ్ళు. ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ ప్రస్తుతం మీ మీద పోటీకి ఉన్నారు. ఎందుకు ఆ చేంజ్ ఎందుకు తీసుకున్నారంటారు? ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఎంపీగా ఉంటే 7 సెగ్మెంట్లు దొబ్బుతాయి ఈ అబ్బాయిని పెడితే, అది సీఎంకి అర్థమైంది. కాబట్టి ఎక్కడో చోట ఒక సీట్ త్యాగం చేయాలి. త్యాగం చేయాలనుకున్నప్పుడు ఎక్కడో చోట అబ్బాయిని తప్పించుకోవాలి. ఒకటి బీసీ సామాజిక వర్గం, ఈ అన్ని అంశాలు చూసుకొని ఇవ్వాలి. కాబట్టి ఇంకా తనకి ఆప్షన్ ఇవ్వాల, ఆప్షన్ లెస్గా రాజమండ్రి సిటీ ఇచ్చారన్నది అందరికీ తెలిసిన అంశమే. తనేంటంటే నాకు సీఎం గారు బాధ్యత చెప్పారు, ఈ నగరాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను. అసలు మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించారంటారు. రాజరాజ నరేంద్ర గారికి అవకాశం అంటే ఆయన విగ్రహానికి తీసేసే అవకాశం ఇస్తే భరత విగ్రహం పెట్టేసుకుంటాడు కూడా అక్కడ. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రాజమండ్రికి అభివృద్ధి అనేది పరిచయం చేయాల్సిన అవసరం మనకు లేదు. స్వతహాగా రాజమండ్రి ప్రజలు ఒక సహకారంతో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం జస్ట్ ఆ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి భాగ్యస్వాములు అయ్యాం. మనం చేసిన గొప్ప ఏం లేదు. ఊరికి స్వతహాగా జరిగే ఒకవైపు గ్రోత్ అవుతూ ఉంది. గ్రోత్కి అనుగుణంగా రోడ్స్ వేసుకుంటాం, డ్రైన్స్ వేసుకుంటాం, ప్రజల యొక్క అవసరాలు రీత్యా పార్క్స్ డెవలప్ చేసుకుంటాం, దానికి తగ్గట్లు డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటాం. ఇవన్నీ చేసుకునే అంశాలు. ఇది కొత్తగా నేను బుర్రపెట్టి చేసేది. నువ్వంటూ ఒక గవర్నమెంట్లో ఉండి చేసావంటే ఒక ఏదైనా యువతకు కావాల్సిన అవసరాలు, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, యువతకు కావాల్సిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవి ఏదైనా మనం స్పెషల్గా చేసి ఉంటే అది మన క్రెడిట్లో పడాలి. ఏదీ లేకుండా ఇవన్నీ చేసేసి ఈ అబ్బాయి ఒక బొమ్మాట చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా రావాలనుకుంటున్నాడు కాబట్టి ఇవి చూపించి ఇదిగోని ఇవన్నీ చేశాను,
నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి వస్తూ ఉంది. నేనైతే ఆలోచించేది ఏంటంటే తను ఒక ఎంపీ నుంచి ఎమ్మెల్యే కావడం అనేది డిమోట్ అయ్యి ఉన్నాడు. పైపెచ్చు అవగాహన రహితంగా నేను పార్క్ చేశాను, లేకపోతే డివైడర్లు చేశాను, లేకపోతే ఈట్ స్ట్రీట్ పెట్టాను, లేకపోతే హ్యాపీ స్ట్రీట్ పెట్టాను, నాకు ఓటేయండి అని అంటున్నాడంటే రాజకీయంగా పరిణితి చెందలేదేమో నా ఆలోచన. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్గాని భరత్ మీతో పోటీగా ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భవానీ గారిని కాదని మీకు సీట్ ఎందుకు కూటమిలో వచ్చింది అనుకుంటున్నారు? అంటే మీ అధినాయకులు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? ముందుగా భవానీ అన్న ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడికి ఎమ్మెల్యే ఇచ్చేటప్పుడు కూడా మా కుటుంబానికి ఆ గౌరవం ఇచ్చి ఆ రోజు కూడా నిర్ణయం ఇది అని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం మీదని చెప్పారు. మీది అంటే మీ కుటుంబాంది అని చెప్పారు స్పష్టంగా. కుటుంబాంది అన్నప్పుడు ఆలోచించుకున్నాం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారుడుగా ఉన్నాయి. ఓ మహిళగా ఆవిడ ఒక ఎమ్మెల్యేగా ఎన్ని అవమానాలు భరించారు. అవసరం లేదు. ఇప్పుడు రాజకీయంగా ఒక ఆలోచనతో వచ్చి ఉన్నాం, ఆశతో రాలేదు. మేము ఆశించి వచ్చేవాడు ఎంతటి అవమానమైనా భరిస్తాడు. ఒక మంచి ఆలోచనలతోటి ఒక సామాజిక బాధ్యత వచ్చినోడు అవమానాన్ని భరించలేడు. ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుందనే భావనలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఆ మాటను గౌరవించి మేము దిగాం. ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఏనాడు ఒక అవినీతి మరక అనేది మాకు లేదు. ఏదో ఆశించి చేసేవన్నది ఎవరైనా సరే ఆన్ రికార్డుగా ఇదిగో ఆదిరెడ్డి కుటుంబం ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, లేకపోతే ఈ అంశాల్లో కానీ, ఒక ఇసుకలో కానీ, ఒక టౌన్ ప్లానింగ్ వ్యవహారంలో కానీ అవినీతి చేశారన్నది ఆన్ రికార్డు ఒక్కటంటే ఒకటి మాకు లేదు. ఎన్ని సంవత్సరం అవకాశం ఉంటే పెట్టే స్థాయిలోనే ఉండాలని మేము ఆలోచిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మహిళా ఎమ్మెల్యే, ఒకే ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆవిడ ఉన్నప్పుడు పడరాని మాటలు పడ్డది ఆవిడ అసెంబ్లీలో. దాని తర్వాత మా కుటుంబానికి ఇక్కడ కలిగిన ఇబ్బందులు, ఒక అరెస్టులు కానీ, దాని తర్వాత వేధింపులు కానీ, నా కొడుకుని ఇబ్బంది పెట్టిన తీరు కానీ, ఇవన్నీ చూసి ఒక గృహిణిగా ఉన్న అమ్మాయి, రాజకీయంలో ఉంటే ఆటలు పోట్లు అన్నీ రాటు తేలుతున్నామో, గృహిణిగా ఉన్న అమ్మాయి ఒక్కసారి రాజకీయంలో తీసుకొచ్చిన తర్వాత ఆవిడని ఇబ్బంది పెట్టారు, మా కొడుకుని ఇబ్బంది పెట్టారు, మా అమ్మని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసిన తర్వాత మేబీ ఒక మహిళగా అంత అవసరం లేదు, నేనే ఉండడం అవసరమేమో అని నాకు అనిపించింది. కుటుంబం కూడా కలిసి కూర్చున్నప్పుడు మా ఆలోచన ఇదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆయన కూడా మా కుటుంబానికి కలిగిన ఇబ్బంది అన్నీ అర్థం చేసుకొని, సార్ నువ్వు అవకాశం తీసుకో, తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఉండడమే మంచిదేమో, ఇప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో ఉండడం మంచిదేమో అని ఆయన కూడా భావించి మా నిర్ణయాన్ని గౌరవించడంతో పాటు, ఇప్పుడు మేము చెప్తే వినే పరిస్థితి కాదు ఆయనది, నిర్ణయాన్ని గౌరవించడంతో పాటు ఈరోజు మాకు అవకాశం కల్పించారండి. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, అసలు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పని కూడా లేదు, కావాలని వాలంటీర్స్ పైన కుట్రలు చేస్తుంది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి నాయకులంతా కూడా కావాలని వాలంటీర్స్ని టార్గెట్ చేశారు, లేకపోతే మేము అందించిన సంక్షేమం గతంలో అసలు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ అందించలేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు నిజంగానే అంత సంక్షేమ పథకాలు అందించాము, మేము బయటికే రావాల్సిన అవసరం లేదు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎందుకు ఉందంటారు? అంత కాన్ఫిడెన్స్ ఉంటే సీఎం గారు సిద్ధం బస్సు యాత్ర చేయకూడదు. పాపం ఆయన చేయకుండా ఉంటే ఈరోజు ఆ గులకరాయి కూడా తగలిపోతుంది పాపం. ఎందుకు ఆయనకి అంత ఇబ్బంది పెడుతున్నారు? నిజంగా సంక్షేమం మీద అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలు కూడా ఇంట్లోనే ఉండమని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే మీరు ఇంట్లోనే ఉండాలి, ఎందుకు బయటకు వస్తున్నారని అడగాలి మీరు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏమంటారంటే అది వాపు బలుపు మధ్య ఆ వ్యత్యాస తెలియక మాట్లాడుతున్న మాటలు. నిజంగానే వీళ్ళు సంక్షేమమే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చే ఉంటే వీళ్ళు ఎందుకు ఇంకా ఇంత అభద్రతా భావంతో బతుకుతూ ఉన్నారు? ఇంకా వాళ్ళు నిజంగానే అంత సంక్షేమం చేస్తే ఓన్లీ సంక్షేమం గురించే మాట్లాడుకోమనండి. అసలు మేము జనసేన, టీడీపీ, బీజేపీ కలిసాము, మేము ఏం చేయబోతున్నాం అన్నీ వదిలేయచ్చు కదా. క్షణం తీరిక లేకుండా అదే పని మీద దాడి చేస్తూనే ఉంటున్నారు. ఈ మైత్రి మీద దాడి చేస్తారు, మేము ఇవ్వబోయే సంక్షేమం గురించి దాడి చేస్తారు. నిజంగానే వాళ్ళ సంక్షేమం మీదే వాళ్ళు నిజంగా ధైర్యం ఉండుంటే ఈ సిద్ధం ఫ్లెక్స్లతోటి ప్రజల్లోకి అదే పని మీద ఎందుకు వెళ్తారు? నిజంగా దాని మీదే ధీమా ఉండుంటే ఇప్పుడు చీరలు ఎందుకు పంపిణీ చేశారు? ప్రతి నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 1,00,000 చీరలు పంచిపెట్టారు. ఎందుకు పంచిపెట్టారు? ఇచ్చిన సంక్షేమం మీద అంత ధీమా ఉండుంటే, ఎంత అవినీతి సొమ్ము లేకపోతే వీళ్ళు చీరలు పంచిపెడతారు అంత ధైర్యంగా?
అంత అవినీతి సొమ్ము వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు సంక్షేమం మీద ఆధారపడుతున్నారని అంటా ఉన్నారు, కానీ ఏదైతే వీళ్ళు ఇచ్చిన సంక్షేమం తీసుకొని ఉన్న లబ్ధిదారులు వీళ్ళని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఏదైతే సంక్షేమం తీసుకుంటున్నవాడు కరెంటు ఛార్జీలు పెరుగుదలతో బాధపడతా ఉన్నాడు, ఇంట్లో గ్యాస్ ధర పెరుగుదలతో బాధపడతా ఉన్నాడు, నిత్యావసర ధర పెరుగుదలతో బాధపడతా ఉన్నాడు, చెత్త పన్ను వల్ల బాధపడతా ఉన్నాడు, పెట్రోల్ డీజిల్ రేట్ల వల్ల బాధపడతా ఉన్నాడు, ఇంటి పన్ను పెరగడం వల్ల బాధపడతా ఉన్నాడు, నీటి పన్ను పెరగడం వల్ల బాధపడతా ఉన్నాడు, అన్ని అంశాల్లో బాధపడతా ఉన్నాడు. ఆఖరికి మగవాడు పెరిగిన మందు ధరల వల్ల కూడా బాధపడతా ఉన్నాడు. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఏమన్నాలండి? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతాను అన్నాడు. ఇప్పుడు మండదా చెల్లి, మండదా అక్క, మండదా చెల్లి అని మండుతుంది వాళ్ళకి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి వాళ్ళకి చాలా మండుతుంది. మండదా అక్క, మండదా చెల్లి అంటున్నాడు, విపరీతంగా మండుతూ ఉంది. ఆయనకు అర్థం కావట్లేదు అవన్నీ, మరి ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు. కానీ అన్ని విధాలుగా కూడా ఇచ్చిన మేనిఫెస్టో ఏది కూడా అమలు కాల, ఏది అమలు కాల. ఎన్నికల ముందు షరతులు నేను ఎక్కడైనా చెప్పాడా? సంక్షేమ కార్యక్రమం కూడా అమ్మ ఒడికి కరెంటు బిల్లు షరతు, పెన్షన్కి కరెంటు బిల్లు షరతు, రేషన్ కార్డుకి కరెంటు బిల్లు షరతు, పెంచింది కరెంట్ ఛార్జీ 8 సార్లు. వీళ్ళు పెంచడం వల్లే పెరిగింది కదా. పెరిగితే మళ్ళీ దానికి షరతులు పెట్టి తీసేయడం ఏంటి? భారతదేశంలో ఎక్కడా లేదు. నిజంగా నాకు చెప్పింది నిజంగా అచ్చంగా సత్యం. అది భారతదేశంలో వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు షరతులు ఎక్కడా లేదు. సంక్షేమం కోసం ఇంతలా అప్పు చేసిన వాడు కూడా ఎక్కడా లేడు. ఇన్ని లక్షల కోట్ల అప్ప అమ్మ సంక్షేమం కోసం. కేవలం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? పోలవరం వదిలేశారు, అమరావతి వదిలేశారు, ఒక రోడ్లు లేవు, ఒక డ్రైనేజీలు లేవు, ఏది లేదు డెవలప్మెంట్. ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది లేదు. రెవెన్యూ జనరేట్ చేసే కాంక్రీట్ స్ట్రక్చర్సే లేదు. ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చుకుంటారు? పెన్షన్లు ఎక్కడి నుంచి? ఇంక అప్పు చేసుకుంటూనేనా? అప్పు మళ్ళీ తిరిగి ఎవరి మీద పడుతుంది? ప్రజలు. ఇప్పుడు మీ మీద అంటే అనేక రకాల కక్షపూరిత చర్యలు అనుకోవాలా, కేసులు పెట్టారు, మిమ్మల్ని జైలుకి పంపించారు, మీ ఫాదర్ని ఇబ్బంది పెట్టారు. మీరు చెప్పారు ఇందాక, మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అని. ఏదైతే చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి కేసులో మీరు అరెస్ట్ అయ్యి ఉన్నారు, దాన్ని వారు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా తిప్పికొట్టాలనుకుంటున్నారు? అంటే మీకు సింపుల్గా ఒక లైన్తో క్లోజ్ చేస్తాను. నా చిట్ ఫండ్ కంపెనీ ఖాతాదారుల సంఖ్య నా అంటే మా నాన్నగారిది. నేను దాంట్లో వన్స్ ఐ వాజ్ ఎ డైరెక్టర్. ఇప్పుడు దాని తర్వాత ఐఎమ్ నో మోర్ ఎ డైరెక్టర్ ఇన్ దట్ ఫర్మ్. సుమారు 1200 మంది ఉంటారు ఖాతాదారులు. 1200 మందిని కూడా సిఐడి వాళ్ళు పిలిచారు. ఒక్కరు కూడా మాకు వాళ్ళ ద్వారా అన్యాయం జరిగిందని చెప్పాల. ఇంకేముంది? ఎక్కడ తప్పు జరిగింది? ఖాతాదారుల యొక్క శ్రేయస్సు కోసం భవిష్యత్తులో ఖాతాదారులకు కలిగే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేశాను అన్నారు. అంటే దూరదృష్టితోటి ఈ సంస్థ దివాలా తీసేస్తుందని భయపడి దూరదృష్టితో మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటున్నారు. ఖాతాదారులందరూ సంతోషంగా ఉన్నప్పుడు, ఎక్కడ కూడా ఏ ఖాతాదారులకు కూడా పేమెంట్ మా తండ్రి గారు లేట్ చేయనప్పుడు, సంస్థ పట్ల వాళ్ళందరూ సంతృప్తిగా ఆనందంగా ఉన్నప్పుడు ఇంక సమస్య ఎక్కడొచ్చింది? అంటే కొంతమంది నాయకుల పేర్లు మేము రాసుకున్నాము, రెడ్ బుక్ ద్వారా అందులో అన్ని నోట్ అవుతున్నాయి అని చెప్పి మీ అధినేత లోకేష్ చెప్తున్నారు. మీ ఇష్యూస్ కూడా రెడ్ బుక్లో ఏమైనా మీరు కూడా కొంతమంది ఎవరైనా ఆఫీసర్స్ పేర్లు కానీ, లేకపోతే ఇట్లాంటి మీ అరెస్ట్ సమయంలో ఇవన్నీ కూడా ఏమన్నా ఇచ్చున్నారా? నాది ఒక పేజ్ ఉందమ్మా లోకేష్ గారి దగ్గర. ఓ పేజ్ నేను అన్నని అడిగి ఒక పేజ్ తీసుకున్నాను. చాలా ఉన్నాయి. అంటే ఒక వర్డ్తో ఒకళ్ళతో సరిపోదంటారు. పేజ్ తీసుకున్నాను. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు కూడా అంటున్నారు గంజాయి స్మగ్లర్గా ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఆరోపించే అంత స్థాయి అతనికి లేదు అని చెప్తున్నారు. నిజంగా మీరు ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉండే ఆ మాట మాట్లాడుతున్నారు? నేను చెప్పేది ఏంటంటే, ద్వారంపూడి వికాస్ రెడ్డి అతను భరతరామ్కి ముఖ్య అనుచరుడు. రాజకీయంగా ఉన్నప్పుడు ఒక మనిషి వస్తాడు, చెయ్యేస్తాం, ఫోటో దిగుతాం, తర్వాత 2-3 కార్యక్రమాలు కూడా కనబడతాడు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, మిథున్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మన ప్రచారం చేస్తున్నాడు ప్రతిసారి మన వెనకాలే ఉండడం, మనం ఏదైనా క్లోజ్ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మన పక్కనే సైకిల్ తొక్కడం, ఇన్ని అవకాశాలు వ్యక్తి తీసుకోగలిగాడంటే నీకు మంచి యాక్సెస్ అయ్యి ఉండాలి. వికాస్ రెడ్డి అన్న వ్యక్తి 300 కేజీలు గంజాయితోటి తెలంగాణలో దొరుకున్నాడు. ఈ రోజు దాకా నోరెత్తి మాట్లాడే ఈ అబ్బాయి. ఇతను అనుచరులు ఉంటారు, తలవార్లు తిప్పుతారు రాత్రిపూటలో. లేకపోతే వాళ్ళ కార్యకర్త వార్డు ఇన్ఛార్జ్ లేడీ పొడిసేస్తానండి అని అంటాడు. నేను ఆ వీడియో కూడా డిస్ప్లే చేశాను చాలా సందర్భాల్లో.
ఈ రోజు దాకా ఆ వ్యక్తి మీద ఏ విధంగా చర్యలు ఉండవు. మాట వస్తే పరివర్తన చెందాలి నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా అంటాడు. ఏం పరివర్తన? కత్తిలు తిప్పుతున్నారు, పొడి చేస్తానంటున్నారు, బెదిరిస్తున్నారు. మొన్న ఎవరో ఇన్ఛార్జ్ వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి కొట్టారట ఇదే బ్యాచ్. కొడుతున్నారు, ఇంకా పరివర్తన ఏంటి? ఇతని యొక్క వైఖరి నచ్చకే మొన్న 15 మంది వైసీపీ ఆది నుంచి ఉన్న వాళ్ళందరూ రెసిగ్నేషన్ ఇచ్చేశారు. అలాగని మా కూటమిలో చేరలా, రెసిగ్నేషన్ ఇచ్చి కూటమికి బేషరతుగా మద్దతు తెలిపారు. ప్రజల నుంచి అంటే అంత రెస్పాన్స్ రావడానికి గల కారణం ఏంటంటే, మా కష్టం వస్తే ఇక్కడికి వెళ్తే మాకు సమస్య తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చే స్థాయికి రావడానికి వెనకాల ఉన్నటువంటి ఇది ఏంటి? అంటే మనం పుట్టిన వెంటనే మా తండ్రి గారు కానీ మా తండ్రి గారి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాదు. సో ఆయన కూడా కొన్ని ఇబ్బందులు చూశారు. రాజకీయంగా దానికి ముడిపడి ఉన్న అంశాలు కొన్ని ఆయన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రాజకీయవేత్తల దగ్గర విధానాలు చూసి ఆయన కూడా సఫరరే. సో ఆయన అనుకున్నారు చేస్తే ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి రాజకీయం అనేది నాయకుడు అన్నవాడు చాలా దూరంగా చూస్తారు. వాళ్ళు అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందా, అసలు మనం వెళ్తే గుమ్మం దాటి లోపలికి వెళ్ళగలం, అసలు కూర్చోమని అంటారా అన్నది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం వాళ్ళు వదిలేయాలి. వాళ్ళు రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళాలి, గుమ్మంలోకి స్వేచ్ఛగా రావాలి, ప్రశ్నించాలి. నాకు ఈ పని అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అన్నది వాళ్ళు అడిగే శక్తి వాళ్ళు రావాలనే ఆలోచనతో మేము డే 1 నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు మాకు ప్రతి వార్డులో ఇన్ఛార్జ్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఎంత యాక్సెసిబుల్గా ఉంటారో మేము అంతే యాక్సెసిబుల్గా ఉంటాం పబ్లిక్కి. ఏదైనా కానిది అక్కడ అవ్వట్లేదంటే వెంటనే ఫోన్ కూడా వస్తుంది, ప్రతి ఫోన్ లిఫ్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో ఉన్నాను, ఫోన్ అవ్వకపోవచ్చు, వెళ్ళిన తర్వాత కంపల్సరీ మిస్డ్ కాల్స్ ఉంటే ప్రతి కాల్ కాంటాక్ట్లో ఉన్నదే కాదు, కాంటాక్ట్లో లేనిది కూడా అన్అసైన్డ్ నెంబర్ కూడా ఏది ఉన్నా ప్రతిదీ అటెండ్ అవుతాను, ప్రతి వాళ్ళతో మాట్లాడతాను. అది ఏంటంటే ప్రజలకి రాజకీయ వ్యవస్థ అన్నది మన సమస్యలు తీర్చడానికి ఉంది, మనకి వాళ్ళు ఒక ధైర్యం అనే ఒక నమ్మకం సృష్టించడానికి మేము డే 1 నుంచి పనిచేసాం. మా మావి గారు కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారు అనేవారు, మనం రాజకీయం చేస్తే ప్రజల మధ్య నుండి చెయ్యి, దూరంగా ఉండైతే చేయకు. ఇంకొకటి, నెగ్గినప్పుడు జనాల్లో ఎంత ఉన్నావు అన్నది కాదు, ఓడినప్పుడు నువ్వు జనాల్లో ఎంత ఉన్నావు అన్నది చాలా కీలకమైన అంశం. ఓడినప్పుడు దిగాలు చెందకుండా నువ్వు జనాల్లో ఉండాలి, నెగ్గినప్పుడు కన్నా అంటే జనాల్లోనే నిత్యం ఉండాలి అన్నది ఆయన ప్రతిసారి చెప్పేవారు. అంటే నేను రాజకీయంగా ఇప్పుడు వస్తానని నేను ఊహించుకోవాలి. అంటే ఆయన ఆలోచనలు, మా తండ్రి గారి ఆలోచనలు అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దనే పాలన, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రజల దగ్గరే పంపించేవారు. ఇవన్నీ కలిపి మనం రాజమండ్రి ప్రజల వరకు అయితే మాత్రం వెరీ యాక్సెసిబుల్గా ఉన్నాం. వాళ్ళైతే మన ఇంటికి వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలు చెప్పి సమస్యలు పరిష్కరించుకొని ఇక్కడికి వెళ్ళేంత అవకాశం కల్పించాం. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు రాజమండ్రి ప్రజలకు ఏం అడుగుతున్నారు, మీరు ఏం హామీ ఇస్తున్నారు వాళ్ళకి? నన్ను గెలిపిస్తే మీకు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఈ హామీ ఇస్తున్నాను, ఎన్ని సంవత్సరాల్లో ఇక్కడ జరగని ఈ అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను అనే అంశాలు ఏమున్నాయి? మొదటిగా రాజమండ్రి ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, నా నగరం 2019 వరకు చాలా ఆరోగ్యకరంగా ఉండేది. ఈ రోజున నా నగరాన్ని మళ్ళా నేను ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ నేను ప్రక్షాళన చేసుకోవాలి. చెత్త పన్ను వేస్తూ ఉన్నారు, డ్రైన్ నిండా చెత్తే ఉంటా ఉంది. ఎక్కడా కూడా డ్రైనేజ్ని శుభ్రం చేసే కార్యక్రమాలు ఎక్కడ జరగట్లా. దానికి కావాల్సిన పారిశుధ్య కార్మికుల యొక్క సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. వీటిని పెంచుకొని ఆరోగ్య రాజమహేంద్రవరం చేసుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే, విపరీతమైన మలేరియా, డెంగీ కేసెస్. కారణం దోమలు. ఎందుకు? బ్లాగింగ్ ఎక్కడ చూసినా అక్కడ. మలేరియా డెంగీ రహిత రాజమహేంద్రవరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా ఆరోగ్యశ్రీలో లేవు. మీకు తెలుసు, ఒక ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే హాస్పిటల్కి వెళ్తే 40 నుంచి 50,000. ఎవరు దీనికి, ఈ నష్టానికి కారణం ఎవరు? సో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేసుకోవాలన్నది నా తాలూకు ఆలోచన. ఇది అలాగే దానికి రిలేటివ్గా డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసుకోవాలని మీకు చెప్పిన దాంట్లో చాలా డ్రైన్స్ ఇంకా మనం చేసుకోవాల్సినవి ఉన్నాయి.
ఎక్కడికక్కడ చాలా అధ్వానంగా ఉన్నాయి డ్రైన్స్ అన్నీ కూడా, అవన్నీ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి అనుసంధానంగా ఇందాక మీకు చెప్పినట్లుగా యువతకి స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే జియోస్ తెచ్చున్నామో, పెండింగ్లో పెట్టీలు పక్కన పెట్టేసి ఉన్నారో, వాటిని వచ్చిన 3 monthsలోనే రివైవ్ చేసి ఆ జియోస్ని ఇంప్లిమెంట్ చేసి 1 yearలో స్టేడియంస్ అన్ని కట్టించే బాధ్యత. అంటే ఒక పక్కన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, రాజమండ్రిలో ఉన్న యువతకు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ జాబ్ ఆపర్చునిటీస్, ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మనమే కన్స్ట్రక్ట్ చేయగలిగితే 6 months చాలు ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ ప్లగ్-ఇన్. హైదరాబాద్లో కూడా 3 to 4 కంపెనీస్ స్టార్టప్స్ మాట్లాడి ఉంచాం. జస్ట్ ప్లగ్-ఇన్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వస్తారు, ప్లగ్-ఇన్ చేసుకుంటారు, మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. వేలాదిగా ఇక్కడ మనకి ఆదిత్య కానీ, గైట్ కానీ, రైట్ కానీ, బీవీసీ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ స్టూడెంట్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంతోమంది కంప్లీట్ చేసుకొని కోర్సెస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం అయితే తెలంగాణ పోవాలి, కర్ణాటక పోవాలి, తమిళనాడు పోవాలి. వీళ్ళకి మనం ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం రాజమండ్రిలో ఉంది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో స్టార్టప్ కంపెనీ ఒకటి తెప్పించాం, 300 members ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతోటి అన్నీ కూడా మాట్లాడుకొని ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఇక్కడే స్టార్టప్ కంపెనీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 3వది. 4 టూరిజం శాఖ చాలా కీలకమైనది. మీరు చూసినట్లయితే దక్షిణ గంగ కింద పిలువబడుతుంది గోదావరి. 4.5 kilometers ట్యాంక్, అది గోదావరి బ్యాంక్స్ ఉన్నాయి, గోదావరి బండ్ ఉంది. మేము పుష్కరాలప్పుడు డెవలప్ చేసాం. నిరుపయోగంగా వదిలేశారు గోదావరి గట్లని. ఆ గట్లని మన టూరిజం పాయింట్స్ కింద డెవలప్ చేసుకుంటూ ఈక్వలెంట్గా ఈ చుట్టుపక్కల అన్నవరం, ద్రాక్షారామం, అయినవిల్లి, వాడపల్లి, చిన్న తిరుపతి, ఇవన్నీ పుణ్యక్షేత్రాన్ని కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ కింద రాజమండ్రి హబ్ కింద పెట్టుకొని టూరిజం ప్యాకేజ్ తీసుకుంటే 3 nights 4 days కింద ఒకరోజు గోదావరిలో నైట్ డిన్నర్, బోట్ రైడ్ పెట్టుకొని చెయ్యగలిగితే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెరుగుతుంది, ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ పెరుగుతుంది, హాస్పిటాలిటీ బిజినెస్ పెరుగుతుంది, చిరు వ్యాపారస్తులు, బడ్డీ కొట్లు, ఇవి అవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, చాలామంది రెవెన్యూ జనరేషన్ వస్తుంది ఊరికి. సో టూరిజంకి ప్రయారిటీ ఇవ్వాలన్నది ఒకటి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నా నగరం మహిళలకి సురక్షితమైన నగరం కింద ఉండాలి. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహితమైన నగరం నాకు కావాలి. 2019 వరకు అసలు బ్లేడ్ బ్యాచ్ అనే పదమే వినని ఈ నగరం ఈ రోజున ఆ బ్లేడ్ బ్యాచ్ ఒక ఆగడాలతోటి సతమతం అవుతూ ఉంది. మహిళలు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. ఈ నగరానికి ఒక సురక్షితమైన నగరం కింద భావన కలగాలి అని అంటే ఈ నగరం చుట్టూ ఒక సీసీ కెమెరాస్, తక్కువ ఒక 10,000 సీసీ కెమెరాస్, స్మార్ట్ పోల్స్ పెట్టాలి. మీకు తెలుసు స్మార్ట్ పోల్స్, వైఫై ఉంటుంది, లైట్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, వైఫై ఉంటుంది, కేబుల్, సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఈ 3 కలిపి స్మార్ట్ పోల్ కింద మనకి వైజాగ్ లాంటి నగరాల్లో చూసాం. ఇది సిటీ చుట్టూ సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, గెయిల్ ఉంది, ఓఎన్జీసీ ఉంది, కొన్ని బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క సహకారంతో అనుసంధానం చేసుకొని ఊరి నిండా వాళ్ళ సహకారంతో జంక్షన్స్ డెవలప్ చేసుకొని సీసీ కెమెరా పెట్టగలిగితే ఎప్పుడైతే సర్వేలెన్స్ పెరుగుతుందో, బ్లాక్ పాయింట్స్ తగ్గుతాయో, ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్న వాళ్ళు అప్రమత్తం అవుతారు. మహిళలు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు ధైర్యంగా వ్యాపారాలు రాత్రి వరకు చేసుకోగలుగుతారు. అలాగే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ షీ టీమ్స్ అని ఉండేవి. వాళ్ళు మహిళలు ఒక ఏజ్లో ఉన్న కానిస్టేబుల్స్ నీట్గా స్టూడెంట్స్లో రెడీ అయ్యి వెళ్తే ఎవరైనా ఆకతాయి కుర్రోజు తప్పు చేస్తే చితక్కొట్టి వ్యాన్ ఎక్కించి తీసిపోయేవారు. ఇలాంటి షీ టీమ్స్ పెట్టాలి. ఇది ఈరోజు హెచ్ఎం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.